హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో క్యాస్ట్ ఐరన్ పాత్రలు అలాగే ఐరన్ పాత్రలని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను ఐరన్ కడాయి ఒకటి, క్యాస్ట్ ఐరన్ కడాయి అలాగే గుంత పొంగనాలు చేసుకునే ప్యాన్ ఒకటి తీసుకున్నాను. వీటిని మనము క్యాస్ట్ ఐరన్ పాత్రలైనా ఐరన్ పాత్రలైనా ఎప్పుడైనా సరే కొన్న తర్వాత ఈ ప్రోడక్ట్ని మనము డైరెక్ట్గా యూజ్ చేసుకోకూడదు. ఇవి ప్రీ సీజన్డ్ అని ఉన్నా కూడా మనం వీటిని కంపల్సరీగా మనము వీటిని సీజనింగ్ చేసుకోవాలి. సీజనింగ్ చేసుకోకుండా వీటిలో మనము ఏ రెసిపీస్ అయితే చేసుకుంటామో అందులోకి ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలకున్న బ్లాక్‌నెస్ అనేది మొత్తం కూడా మన ఫుడ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాం. ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రల్ని క్లీన్ చేసుకునడానికి సెపరేట్‌గా మనకి ఎలాంటి లిక్విడ్ కానీ, సోప్ కానీ అవసరం లేదండి. మనము ఇంట్లో డైలీ యూజ్ చేసే సోపు, లిక్విడ్ వాటితోనే మనము వీటిని క్లీన్ చేసుకోవచ్చు. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల క్యాస్ట్ ఐరన్‌కున్న బ్లాక్‌నెస్ అనేది కూడా నీట్‌గా రిమూవ్ అయిపోతుంది. మనము ఇలా ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా ఇలా స్క్రబ్బర్‌తోని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ విధంగా నీట్‌గా వచ్చిందనమాట. ఇంకా మనకి సైడ్‌లలో కొంచెం బ్లాక్‌నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా! అంటే మనము ఇది ఒక్కసారి, 2 సార్లు అని వాష్ చేసింది అలా కాకుండా ఈ బ్లాక్‌నెస్ అంతా పోయేంత వరకు మనము ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటే బ్లాక్‌నెస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదండీ! అలా బ్లాక్‌నెస్ అనేది కనిపించకుండా ఉండేంత వరకు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ కడాయిని బాగా వాష్ చేసుకోవాలి. ఈ కడాయిని కంపల్సరీ రబ్ చేసుకుంటూ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు ఇంకా మనకి బ్లాక్‌నెస్ అక్కడక్కడ కనిపిస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో మాత్రమే స్క్రబ్బర్‌తోని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా రబ్ చేసుకోవాలి. అలా చేసుకొని ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత నాకు ఇంకా అక్కడక్కడ బ్లాక్‌నెస్ అనేది కనిపిస్తూ ఉందండి. ఆ ఏరియాలలో మాత్రమే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ఈ కడాయిని వాష్ చేసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా రబ్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇక్కడ నేను 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి అనేది నీట్‌గా వచ్చింది. ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము గుంత పొంగనాల ప్యాన్‌ని క్లీన్ చేసుకుందాం. ఇది కూడా మనము గుంత పొంగనాల ప్యాన్‌ని కూడా గుంతలల్లో ఇలా స్క్రబ్బర్‌తోని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ గుంటలలో ఉన్న బ్లాక్‌నెస్ అనేది కూడా పూర్తిగా పోయేంత విధంగా బాగా రబ్ చేసుకుంటూ దీన్ని వాష్ చేసుకోవాలి. ఇది సైడ్‌లోకి అలాగే ఔట్ సైడ్ అంతా కూడా నీట్‌గా ఇలా బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా బాగా స్క్రబ్ చేసుకున్నామంటే ఒక 2 టైమ్స్‌లోనే ఇది మంచిగా నీట్‌గా వాష్ అయిపోతుందండి. ఇలా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనం ఫస్ట్ టైమ్ వాష్ చేసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా ఒకసారి మనము నీట్‌గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు 2 టైమ్స్ అండి వాష్ చేసేది. ఇప్పుడు కూడా మనము ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువ డార్క్‌గా బ్లాక్ కలర్‌లో కనిపిస్తుందో ఆ ఏరియాలలో స్క్రబ్బర్‌తోని గట్టిగా రబ్ చేసుకుంటూ బాగా వాష్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేసామంటే బ్లాక్‌నెస్ అనేది ఈజీగానే పోతుందండి. ఇలా నేను వీడియోలో మీకు 2, 3 సార్లయినా కానీ వాష్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా కొత్తగా క్యాస్ట్ ఐరన్ కడాయి కానీ, పాన్ కానీ తీసుకున్న వాళ్ళకి వీడియో క్లియర్‌గా అర్థమవ్వడం కోసం ఇక్కడ నేను 3 టైమ్స్ కూడా వాష్ చేయటము చూపిస్తున్నానండి. మీకు వీడియో క్లియర్‌గా ఉండటం కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఐరన్ కడాయిని వాష్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బ్లాక్‌నెస్ అనేది పోయేంత వరకు 1, 2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది క్యాస్ట్ ఐరన్ అంతా బ్లాక్‌నెస్ ఉండదండి. కొంచెం లైట్‌గా ఉంటుంది కాబట్టి ఇది ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ అంతా వెయిట్ ఉండదు. అలాగే వాష్ చేసుకునేటప్పుడు మనకి ఈ ఐరన్ కడాయి అనేది నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఉంటుందనమాట. అంత సాఫ్ట్‌గా ఉండటం వల్ల మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒకసారి వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇంకా మనకి అక్కడక్కడ కొంచెం బ్లాక్‌నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ బ్లాక్‌నెస్ అంతా పోయేంత వరకు మళ్ళీ ఒకసారి స్క్రబ్బర్‌తోని కొంచెం గట్టిగా రబ్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా ఈ ఐరన్ కడాయిని 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ పాత్రలు అన్నీ కూడా వాష్ అయిపోయాయి. ఇలా వాష్ చేసుకున్న పాత్రలు అన్నిటిని కూడా ఇప్పుడు మనము కాటన్ క్లాత్‌తోని తడి లేకుండా శుభ్రంగా నీట్‌గా తుడుచుకోవాలనమాట.
ఎక్కడ తడి లేకుండా లోపల వైపు, బయట వైపు కూడా తడి అనేది లేకుండా ఇలా నీట్‌గా, క్లీన్‌గా తుడుచుకోవాలి. ఇలా తూడ్చుకున్న తర్వాత కూడా మనకి ఇంకా తడిలాగా అనిపిస్తే ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ పాటు అలా పెట్టుకున్నా సరిపోతుందనమాట. ఇలా క్యాస్ట్ ఐరన్ అయితే నీట్‌గా అయిపోయిందండి. ఇలా తడి అనేది ఏమీ లేకుండా ఈ విధంగా నీట్‌గా తూర్చుకోవాలి. ఇలా కడాయిని తూడ్చుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుంత పొంగనాల ప్యాన్‌ని కూడా ఈ విధంగానే నీట్‌గా తుడుచుకోవాలి. మనకి ఎక్కడైనా తడి లాంటిది ఉన్నదంటే ఇది మనకు ఒక 5 నిమిషాల్లోనే మనకి అంటే మనకు తుప్పు పట్టినట్లాగా రెడ్ కలర్‌లోగా మారిపోతుందనమాట. అంటే మనకి తుప్పు పడితే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. మనకి కొంచెం అడుగున ఫ్లోర్ తడి ఉన్నా గానీ దానిపైన పెట్టుకున్న ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలైనా, ఐరన్ పాత్రలైనా కూడా తుప్పు పెట్టినట్టుగా తుప్పు కలర్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇలా ఇవి తుడుచుకున్న తర్వాత పక్కన పెట్టేసి, ఇప్పుడు ఐరన్ కడాయిని కూడా ఈ విధంగానే నీట్‌గా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా అన్నీ కూడా ఇలా నీట్‌గా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిలు అన్నీ కూడా నీట్‌గా తుడిచిపెట్టుకున్నామండి. ఎక్కడ తడి అనేది లేకుండా. ఇప్పుడు ఈ కడాయిలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది మనము వంట చేస్తుడానికి ఏ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటామో, ఆ ఆయిల్‌తోని ఈ కడాయిలు అన్నిటికి కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా టిష్యూ పేపర్‌తోని ఇలా నీట్‌గా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. టిష్యూ పేపర్‌తోని మనము ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు టిష్యూ పేపరు ఇలా వైట్ కలర్‌లో కనిపించాలి. టిష్యూ పేపర్ గనక మనకి బ్లాక్ కలర్‌లో వచ్చిందంటే మనకి ఈ ఐరన్ పాత్రలనేవి నీట్‌గా మనము వాష్ చేసుకోలేదని అర్థం. అలా బ్లాక్ కలర్‌లో వచ్చినప్పుడు ఈ కడాయిలని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ కడాయిలకి లోపల వైపు, బయట వైపు అలాగే ఎడ్జెస్ కూడా అన్నిటికి నీట్‌గా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ కడాయికి నీట్‌గా ఆయిల్‌ని అప్లై చేసుకున్నాం. అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము గుంత పొంగనాల ప్యాన్‌ని కూడా ఆ విధంగానే మనకి నీట్‌గా ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా టిష్యూ పేపర్‌తోని ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఎనక వైపు కూడా ఆయిల్‌ని కంపల్సరీగా అప్లై చేసుకోవాలండి. ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలైనా, ఐరన్ పాత్రలైనా ఫస్ట్ మనం స్టార్టింగ్‌లోనే మనకి కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ పాత్రలని ఇలా ఫస్ట్ టైమ్ ఈ విధంగా నీట్‌గా మనం సీజనింగ్ చేసుకున్నామంటే, నెక్స్ట్ టైము ఇందులో వంట చేసిన తర్వాత ఇవి నార్మల్‌గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనము ఇంట్లో మిగతా పాత్రలు ఏ విధంగా అయితే వాష్ చేసుకుంటామో అలానే వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని ఇది ప్రతిసారి కూడా ఆయిల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనం వంట చేసుకొని తర్వాత వీటిని శుభ్రంగా తడి లేకుండా తూర్చుకొని పెట్టుకుంటే డైలీ యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ రోజు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనము 1 వీక్ ఒకసారి, 1 మంత్‌కి ఒకసారి అలా యూజ్ చేస్తున్నట్లయితే వీటికి కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేసుకొని, వీటికి డస్ట్ పడకుండా పైన కవర్ కానీ, లేదంటే క్లాత్ కానీ కప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 24 అవర్స్ అలా పక్కకు పెట్టుకోవాలి. ఇక నేను 24 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. మనకి ఆయిల్ అనేది మొత్తం పూర్తిగా ఈ కడాయిలకి అబ్జర్వ్ చేసుకుందనమాట. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాష్ చేయటం కూడా చూపిస్తున్నానండి. వీటిని అంటే మనము ఫస్ట్ ఎలా అయితే వాష్ చేసుకున్నామో మరి అలా కాకుండా నార్మల్‌గా మనము వంట చేసుకున్న తర్వాత వంట పాత్రలని ఎలా అయితే వాష్ చేసుకుంటామో ఆ విధంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు క్విక్‌గా చూపిస్తానండి వాష్ చేసుకోవడం కూడా. ఇవి ముందు ఎలా అయితే మనము బయట వైపు, లోపల వైపు అంతా కూడా ఎలా అయితే నీట్‌గా వాష్ చేసుకున్నామో అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఫస్ట్ కొంచెం గట్టిగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకున్నాం కదా! అలా కాకుండా నార్మల్‌గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్‌ని కూడా ఆ విధంగానే నార్మల్‌గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే వాష్ చేసుకోవాలండి. ఇంతకుముందు మనము 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా వాష్ చేసుకున్నాము. ఇప్పుడు 1 టైమ్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ఒకసారి వాష్ చేసిన తర్వాత గుంత పొంగనాల ప్యాన్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఐరన్ కడాయిని కూడా అలా నార్మల్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా ఈ కడాయిని కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట ఐరన్ కడాయి.
ఇక్కడ అన్నీ కూడా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ నీట్‌గా వాష్ అయిపోయాయి. ఇలా వాష్ చేసుకున్న వీటిని ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టుకుందాం. ఇలా కడాయిని స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక చాకుకి గానీ, ఫోర్క్‌కి గానీ హాఫ్ ముక్క మన ఉల్లిపాయ ముక్క అనేది ఫోర్క్‌కి గుచ్చుకొని ఈ ఉల్లిపాయ ముక్క కడాయికి ఇలా రబ్ చేస్తున్నట్లు, అలాగే ఇందులో ఉన్న ఉల్లిపాయలను ఫ్రై చేస్తున్నట్లు, ఈ ఉల్లిపాయ ముక్క కడాయి మొత్తం కూడా రబ్ చేస్తున్నట్లు చేసుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయ ముక్క అనేది కడాయికి మొత్తం కూడా సైడ్స్‌కి, పైన ఎడ్జెస్ కూడా అన్నిటికి కూడా మనకి ఈ ఉల్లిపాయ ముక్క అనేది రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్క మనకి బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వకుండా ఉంది అంటే, మనకి ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి అనేది వెల్ సీజన్డ్ అనమాట. నీట్‌గా సీజన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా బ్లాక్ కలర్‌లోకి ఏమీ చేంజ్ అవ్వలేదనమాట. అంటే మనకి ఇది నీట్‌గా క్లీన్ అయిపోయిందని అర్థం. ఉల్లిపాయ ముక్కలనేది బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వకుండా ఇవి బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ షేడ్‌లోకి వస్తుందనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని కూడా తీసేసేయాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇల్లో ఒక్కటి కూడా మనకి బ్లాక్ కలర్ అనేది ఏమీ రాకుండా మొత్తం గోల్డెన్ షేడ్‌లోకి టర్న్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కడాయిని తీసి పక్కన పెట్టుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం. నెక్స్ట్ ఐరన్ కడాయి పెట్టుకోవాలి. ఈ ఐరన్ కడాయిలో కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, మనం ముందు కడాయిని ఎలా అయితే మనం సీజనింగ్ చేసుకున్నామో, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2, 3 నిమిషాల పాటు కడాయికి చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్క్‌కి ఒక హాఫ్ ముక్క ఉల్లిపాయ ముక్కని పెట్టుకొని, ఇలా కడాయికి మొత్తం కూడా ఇలా స్క్రబ్ చేస్తున్నట్లుగా చేసుకోవాలనమాట. ఇలా చేస్తున్నట్లయితే మనకి ఏమైనా బ్లాక్‌నెస్ అనేది ఏమైనా కడాయికుంటే అది ఉల్లిపాయకి పట్టి ఇందులో ఇంకా నీట్‌గా క్లీన్ అవుతుంది. కానీ ఈ ఉల్లిపాయలకు కూడా బ్లాక్‌నెస్ అనేది ఏమీ లేదండి. ఈ కడాయి కూడా మనకి నీట్‌గా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని కూడా మనము ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలని కడాయిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వైట్ కలర్‌లో ఉన్నాయన్నమాట. ఈ కడాయిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గుంత పొంగనాల ప్యాను. ఈ ప్యాన్‌లో కూడా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీనికి కూడా ఒక ఫోర్క్‌కి గానీ, చాకుకి గానీ ఇలా హాఫ్ ముక్క ఉల్లిపాయ ముక్కను పెట్టుకొని ఈ గుంత పొంగనాల ప్యాన్‌కి పైన వైపు, సైడ్‌కి అంతా కూడా ఉల్లిపాయతోని ఇలా స్క్రబ్ చేస్తున్నట్లుగా చేసుకోవాలి. ఈ గుంటలలో మాత్రము స్పూన్‌తోని ఇలా మనం ఫ్రై చేస్తున్నట్లుగా చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవటం వలన మనకి ఈ ప్యాన్‌లలో ఇంకా ఎక్స్‌ట్రా ఏమైనా బ్లాక్‌నెస్ అనేది ఉంటే, ఈ ఉల్లిపాయలతో పాటు సెపరేట్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఉల్లిపాయలు కూడా పెద్దగా బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వలేదండి. ఇవి గోల్డెన్ షేడ్‌లోకి టర్న్ అవుతున్నాయన్నమాట. అంటే దీనిలో బ్లాక్‌నెస్ అనేది ఏమీ లేదనమాట. వెల్ సీజన్డ్. ఇవన్నీ కూడా బాగా వెల్ సీజన్‌గా క్లీన్ అయిపోయాయండి. ఇక్కడ మనం రబ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్క కూడా వైట్ కలర్‌లోనే ఉందనమాట. దానికి కూడా కొంచెం కూడా బ్లాక్ కలర్ అనేది ఏమీ లేదండి. ఇలా ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుంత పొంగనాల ప్యాన్ కూడా అన్నిటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వాష్ చేయడం చూపించట్లేదు. కానీ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా ఎలా అయితే కాటన్ క్లాత్‌తోని శుభ్రంగా తుడుచుకున్నామో, అలానే ఇప్పుడు కూడా వీటిని నీట్‌గా ఎక్కడ తడి అనేది లేకుండా నీట్‌గా తుడుచుకోవాలనమాట. ఇలా అన్నిటిని కూడా ఈ విధంగానే తుడుచుకోవాలి. గుంత పొంగనాల పాత్ర, అలాగే ఐరన్ పాత్ర. వీటన్నిటిని కూడా ఎక్కడ తడి అనేది లేకుండా ఇలా నీట్‌గా తుడుచుకున్న తర్వాత, ఇప్పుడు వీటికి మనము ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. మనం ముందు ఏ విధంగా అయితే ఆయిల్‌ని అప్లై చేసుకున్నామో సేమ్ అలానే చేసుకోవాలండి. ఇలా ముందు, వెనక అలాగే సైడ్స్‌కి ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా నీట్‌గా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌ని అప్లై చేయటం క్విక్‌గా చూపిస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఇలా ముందుగా ఎలా అయితే చేసుకున్నామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ నేను అన్నీ కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి.
ఈ పాత్రలన్నీ కూడా ఇప్పుడు వంట చేసుకున్నానికి మనకి రెడీ అయిపోయినాయనమాట. కొంచెం ప్రాసెసింగ్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఫస్ట్ టైమే కదండీ! ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిలో నేను వంట కూడా చేసి చూపిస్తానండి. మనకి ఎలా వస్తాయో మీకు ఒక ఐడియా అనేది ఉంటుందనమాట. ఇప్పుడు ఈ గుంత పొంగనాల ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని, మనము నార్మల్‌గా గుంత పొంగనాలు ఎలా అయితే చేసుకుంటామో, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గుంటలలో కొద్ది కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని, ఇప్పుడు పిండిని సగం వరకు మాత్రమే వేసుకోవాలి. ఈ గుంటలు నిండుగా పిండి వేయకుండా, ఇలా సగం వరకు పిండిని వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని, ఈ గుంత పొంగనాలు అన్నీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. క్యాస్ట్ ఐరన్ పాత్రలో వంట చేసుకోవటం వల్ల హెల్త్‌కి మంచిదండి. టేస్ట్ కూడా బావుంటాయి. కానీ వీటిని మెయింటైన్ చేయటమే కొంచెం కష్టం అనమాట. ఇది ఒకసారి మనం వీటిని వాడటం అలవాటు చేసుకున్నామంటే, ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. మనకి ఇందులో క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేసిన గుంత పొంగనాలనేవి చూడండి లోపల వరకు ఉడికి మనకి గుంట పొంగనాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మనము క్యాస్ట్ ఐరన్ కడాయిలో మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇది కూడా క్విక్‌గా చూపించేస్తాను. నార్మల్‌గా మనము ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కూరగాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఈ కూర మొత్తం కంప్లీట్‌గా ఉడికించుకోవాలనమాట. ఇందులో వండిన కూర అనేది మనకి ఒక 5, 10 నిమిషాల్లో తింటామంటే ఈ కడాయిలోనే ఉంచుకోండి. లేదు ఉదయం వండుకుంటే మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ కర్రీని తింటాము అనుకుంటే ఈ కడాయిలోనే కర్రీ ఉంచకుండా వేరే ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసి పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఇందులోనే మనం కర్రీ ఉంచినట్లయితే మనకి కూర అనేది కొంచెం తుప్పు వాసన వచ్చినట్లుగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ ఐరన్ కడాయిలో కూడా పిండి వంటలు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి. క్యాస్ట్ ఐరన్ ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా వంట ప్రిపేర్ చేసుకోవాలి, మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.